అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ కొర్ర సాగుకు అనువైన రకాలు, యాజమాన్యం, వర్షాకాలం పూల తోటల్లో వచ్చే సమస్యలు, జాగ్రత్తలు, ఖరీఫ్ ఉల్లి సాగులో యాజమాన్యం, ఖరీఫ్ ఉల్లి సాగులో యాజమాన్యం. జూన్ చివరికి వచ్చేసాం. ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందుగానే వచ్చిన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన మేరకు వర్షాలు పడింది లేదు. తొలకరి వర్షాలు ఆధారంగా చేసుకుని జూన్ జూలై మాసాల్లో రైతులు కొర్రను విత్తుకుంటూ ఉంటారు. తక్కువ ఖర్చుతో సాగు చేసుకోదగ్గ సులువైన పంట ఇది. వర్షాధారంగా 90 రోజుల్లో అంది రావడమే కాదు, చీడపీడల సమస్య కూడా చాలా తక్కువ. వర్షాభావం సైతం తట్టుకొని రైతుకు నికర రాబడిని అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు ఈ పంట సాగుకు అనుకూలమే. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో రైతులు కొర్రెను సాగు చేస్తున్నారు. ప్రాంతానికి తగిన చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకుని సాగు ప్రారంభం నుంచే మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించినట్లయితే ఎకరాకు 15 క్వింటాల వరకు మంచి దిగుబడులు పొందవచ్చునంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. నార్త్ కోస్టల్ జోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదనుకుంటే ఎక్కడైతే తక్కువ వర్షపాతం పడుతున్నటువంటి ప్రాంతాలైన రాయలసీమ అటువైపు అలాగే నంద్యాల వైపు కూడా తొలకరి పంటగా ఎక్కువగా ఈ కొర్ర పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కొర్ర పంటను పండించేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా రైతు సోదరులు పాటించాలి. దాంట్లో ముఖ్యంగా ఈ నేలను మనం గమనించినప్పుడు ఈ తేలికపాటి నేలలు అలాగే బరువైన నేలను కూడా మనం ఎంచుకోవచ్చు. బరువైన నేలను మనం ఎంచుకున్నప్పుడు ఏంటంటే ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్నటువంటి నేల మనం ఎంచుకుంటే సరిపోతుంది. అలాగే నేల తయారీ మనం గమనిస్తే ఈ కొర్ర తాలూకా విత్తనం అనేది చాలా చిన్న సైజుగా ఉండటం వలన 3-4 సార్లు బాగా మెత్తని దుక్కు చేసుకొని చివరి దుక్కులో 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి కలిగి దున్నుకొని మనం నేలను తయారు చేసుకోవాలి. అలాగే రకాల విషయం మనం గమనిస్తే దీంట్లో SIA 3085 అనే రకం, ఇది 76 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తూ బెట్టను తట్టుకుంటుంది, అలాగే అగ్గి తెగులను తట్టుకుంటుంది, గింజబూజు తెగులను కూడా మనం తట్టుకుంటుంది అనమాట. సూర్యనంది అనే రకం, ఇది 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకు అందిస్తూ అగ్గి తెగుల్ని అలాగే వెర్రికంకి తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది. SIA 3156 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తూ 11 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది వెర్రికంకి తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని పెరుగుతుంది. అలాగే గరుడ అనే రకం, ఇది 60 నుంచి 62 రోజుల్లో ఇది పంట కోతకు వచ్చేస్తుంది. 6 నుంచి 7 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ స్వల్పకాలిక రకము, అలాగే అగ్గి తెగుల్ని వెర్రికంకి తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది అనమాట. రేనాడు అనే రకం 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 11 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ వెర్రికంకి తెగుల్ని సమర్థవంతంగా అరికడుతుంది. ఇది అత్యధిక దిగుబడిని ఇచ్చే రకం అనమాట.
మహానంది అనే రకం 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 11 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ అగ్గి తెగుల్ని వెర్రికంక తెగుల్ని తట్టుకొని పెరుగుతుంది. విత్తనం మోతాదు మనం గమనిస్తే 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది, అది మనం నాటు వేసే విధానంలో. అలాగే మరి వెజ్జల్లే పద్ధతులు అయితే 6 కిలోల విత్తనం కూడా ఒక ఎకరాకి సరిపోతుంది అనమాట. విత్తన శుద్ధి మనం గమనిస్తే దీన్ని థైరామ్తో కానీ లేదా క్యాప్టాన్తో కానీ లేదా మ్యాంకోజెబ్తో కానీ ఏదైనా ఒక పొడి మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం ఎత్తుకున్నట్టయితే ఈ చీడపీడలు రాకుండా తొలి దశల్లోనే మనం నివారించుకోవచ్చు. అలాగే విత్తే దూరం మనం గమనించినప్పుడు 22.5 సెంటీమీటర్లు వరుసకి అలాగే 7.5 సెంటీమీటర్లు మొక్కి మనం విత్తుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే కలుపు యాజమాన్యంలో విత్తనం వేసిన వెంబటే ఐసోప్రొచురన్ అనే మందుని 400 గ్రాములు అనేది 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే ఎకరా మొత్తానికి కూడా ఎటువంటి కలుపు రాకుండా మనం ఆపుకోవచ్చు అనమాట. ఎరువుల విషయం మనం గమనిస్తే కొర్ర పంటకి తొలకరలో 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనం వేసుకుంటే సరిపోతుంది. అందుకు గాను 34 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 13 కిలోల మొరాటా పొటాషియం వేసుకుంటే సరిపోతుంది ఒక ఎకరాకి. మొత్తము భాస్వరాన్ని అలాగే పొటాష్ని మనం విత్తనం వేసేటప్పుడు వేసుకొని నత్రజనిని మాత్రం 2 భాగాలు చేసుకొని ఒక భాగం అనేది విత్తనం వేసేటప్పుడు ఇంకొక భాగం అనేది 30 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట. నీటి యాజమాన్యం గమనిస్తే ఖరీఫ్ పంటలో ఈ కొర్ర పంటకి ఎటువంటి నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే కొర్ర పంటలు ఎక్కువగా ఈ పక్షులు మనకి ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి. కంకి వచ్చేటప్పుడు ఈ పక్షులు బెడదని మనం నివారించాలంటే కంకి వచ్చిన తర్వాత పొలం చుట్టూ కూడా ఈ మెరిసేటటువంటి రిబ్బన్లు కట్టడం ద్వారా లేదా ఎరుపు రంగు రిబ్బన్లు కట్టడం ద్వారా కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు. వాటితో పాటుగానే మనుషుల్ని పెట్టి మార్నింగ్ పూట కానీ లేదా ఈవినింగ్ పూట కానీ మనం శబ్దాలు చేసినప్పుడు ఏమవుతుందంటే పక్షులు అనేవి మన పంట మీదకి రాకుండా అలాగే పంటను నష్టపరచకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పంట కోత మనం గమనించినప్పుడు ఏంటంటే కొర్ర పంట అనేది ఆకులు కానీ లేదా కాండం కానీ పచ్చ నుంచి పసుపు రంగులోకి మారిపోయినప్పుడు మనం ఇది పంట కోతకు వచ్చిందని మనం నిర్ధారించుకొని దానిని మనం కోత చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా రైతు సోదరులు ఈ కొర్ర పంటలో మనం తగు యాజమాన్య చర్యలు అనేవి చేపట్టినట్టయితే కొర్ర పంటలో కూడా తక్కువ పెట్టుబడితో తక్కువ వర్షపాతంతో మంచి దిగుబడులు అలాగే మంచి నికర ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఉల్లి లేని వంటిల్లు లేదంటే అతిశోక్తి కాదు. నిత్యావసరంగా మనం వాడుకునే ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తారు. వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. గుండె జబ్బులకు దివ్య ఔషధమైన ఉల్లి శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అందుకే తల్లి కూడా చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో సాగవుతున్న దాదాపు 75,000 ఎకరాల్లో సాగును ఆక్రమించిన కర్నూలు జిల్లా ఉల్లి సాగుకు పెట్టింది పేరు. జూలై, ఆగస్టు మాసాలు ఖరీఫ్ ఉల్లి నాటేందుకు అనువైన సమయం. మంచి యాజమాన్యంతో ఖరీఫ్ ఉల్లి నుంచి ఎకరాకు 14 నుంచి 15 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. మరి వర్షాలు ఆటంకంగా ఉండే ఈ సీజన్ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే సాగులో ఎలాంటి శాస్త్రీయ విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ ఉల్లిని జూన్, జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేస్తారు. ఉల్లి సాగుకు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజులలో పంట పూర్తవుతుంది. యాజమాన్యం సక్రమంగా పాటించిన రైతులు ఉల్లి సాగులో ఎకరాకు 140 నుంచి 150 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంట సాగులో కాలానుగుణంగా రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. బళ్ళారి రెడ్ పాయలు పెద్దగా ఉండి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. పూసా రెడ్ పాయలు మధ్యస్థంగా అంటే 70 నుంచి 90 గ్రాముల బరువు ఉండి తక్కువ ఘాటుతో ఎక్కువ నిల్వ నాణ్యత ఉంటుంది. అర్కా నికేతన్ ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి ఒక్కో గడ్డ 100 నుండి 180 గ్రాముల బరువు ఉంటాయి. పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. అర్కా కళ్యాణ్ ఖరీఫ్ సీజన్కు అనుకూలంగా ఉండి
ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అర్కా ప్రగతి 120 రోజులలో కోతకు వచ్చే ఈ రకం ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. S53 రకం 140 రోజుల పంటకాలం కలిగి పాయలు మధ్యస్థ గుండ్రంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అగ్రిఫౌండ్ డార్క్ రెడ్ పాయలు చిన్నవిగా గులాబీ రంగులో ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు అనువుగా ఉంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా 2 రకాలుగా నాటుతూ ఉంటారు. భూమిని బాగా దుక్కి దున్ని బోదెలు చేసి దానికి ఇరువైపులా నాటటం ఒక పద్ధతి అయితే, సమతుల మళ్లలో నాటుకోవటం మరొక పద్ధతి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బోదెలు చేసి నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా ఉంటాయి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. లేదా 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. నారు పెంపకానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా ఎత్తు మళ్లను చేసుకోవాలి. 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఎకరా పొలంలో నాటుకోవడానికి 200 నుంచి 250 చదరపు మీటర్లలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే మొలక శాతం బాగుండి నారు నాణ్యంగా ఉంటుంది. నారు మళ్లను 10 రోజులకు ఒకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మళ్లను బాగా తడిపినట్లయితే నారు కుళ్ళును అరికట్టి నాణ్యమైన నారును పొందవచ్చు. ఇటీవలి కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రోట్రేలలో నారు పెంచే విధానంలో నారు పెంపకం చేపట్టినట్లయితే విత్తనం ఆదాతో పాటు ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు. ప్రధాన పొలాన్ని ముందుగా 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని బోదెకు ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటటం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరమిచ్చే ఎరువులు వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాషిచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి పైపాటుగా వేసి నీటి తడిని ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఖరీఫ్లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నాటే ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. విత్తిన 35 నుంచి 40 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల గడ్డలు బాగా ఊరి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వాతావరణ స్థితిగతులు, నేలలను అనుసరించి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి నీటి తడిని అందివ్వాలి. గడ్డ ఊరే దశలో వారానికి ఒకసారి తడి ఇస్తే సరిపోతుంది. కోతకు 10 రోజుల ముందే నీటి తడిని ఇవ్వటం ఆపేయాలి. ఉల్లి దిగుబడులను ప్రభావితం చేసే చీడపీడలలో తామర పురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనినే రైతులు మజ్జిగ తెగులుగా వ్యవహరిస్తూ ఉంటారు. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ఉల్లి 50% ఆకులు ఎండి నేలపై వాలినప్పుడు తీతకు వచ్చిందని గుర్తించాలి. ఈ దశలో తీతలు జరిపినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన పాయలు పొందవచ్చు. గడ్డలు పీకిన తరువాత పొలంలోనే వీటిని ఒక వరుసలో ఉంచి 2-3 రోజుల పాటు ఆరబెట్టాలి. దీనినే క్యూరింగ్ అంటారు. తరువాత గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి ఉల్లి ఆకులను కొయ్యాలి.
దీనివల్ల కాడలోని ఘాటు గడ్డలోకి చేరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ చేసుకున్నట్లయితే అధిక ధర పొందే అవకాశం ఉంది. ధర తక్కువగా ఉన్న సమయాల్లో గోదాముల్లో నిల్వ చేసుకుని అటుపై అమ్ముకునే అవకాశం ఉంటుంది. పూతోటలు నాటిన స్వల్పకాలానికే ఆదాయాన్ని ఇస్తాయి. సీజన్ ఆరంభమైన ప్రస్తుత తరుణంలో రైతులు బంతి, చామంతి, గులాబీ, లిల్లీ వంటి పూతోటల సాగు చేపడుతూ ఉంటారు. ఈ పంటల్లో అధిక వర్షాల వల్ల ఈ సీజన్లో చీడపీడల సమస్య తలెత్తుతుంది. రసం పీల్చు పురుగులు, కుళ్ళు తెగుళ్లు ఆశించడంతో పాటు మరోప్రక్క కలుపు మొక్కలు పెరిగి సమస్య తీవ్రతను మరింత పెంచుతాయి. ప్రస్తుత సమయంలో పూల రైతులు చేపట్టాల్సిన జాగ్రత్త చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జ్యోతి. బంతి, చామంతి, కనకాంబరం, గులాబీని తీసుకున్నట్లయితే మనము వర్షాలు పడడంతో అంటే జూన్ జూలైలో మనము గుంతల్ని రెడీ చేసుకొని కొంచెం వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, కార్బోఫిరాన్ గుళికలు వేసి ఈ యొక్క బడ్డింగ్స్ అంటారు గులాబీ మొక్కల్ని మనం నాటుకున్నట్లయితే నాటిన 6 నెలల నుంచి కూడా మనం పూతకి వదలాల్సి ఉంటుంది. అయితే గులాబీలో ముఖ్యంగా మనము పూల కోత తీసుకున్న తర్వాత వేసవి దగ్గర పడేటప్పుడు ఆ కొమ్మలన్నిటిని కూడా ఒక్కసారి కత్తిరించుకోవాలి. అదేవిధంగా పురుగులు, తెగుళ్ళు బారి సోకిన కొమ్మల్ని కూడా మనము కత్తిరింపులు చేయడం వల్ల ఈ యొక్క కొత్త ఇగుర్లు వచ్చి కొత్త ఇగుర్ల మీద పూమొగ్గ దొరకడం జరుగుతుంది. చాలామంది నర్సరీలో తెచ్చుకొని ఒక్కసారి ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ మనకి గులాబీలో పూత రాలేదు అనుకుంటారు. అంటే ఒకసారి పూత వచ్చి ఆగిపోయిన తర్వాత కొన్ని కొమ్మల్ని, ఎండిపోయిన కొమ్మల్ని, తర్వాత పూమొగ్గ తొడిగిన కొమ్మల్ని ఒక్కసారి కత్తిరించుకోవడం వల్ల మనకి దాదాపు కొమ్మ కత్తిరింపులు జరిగిన 40 నుంచి 55 రోజుల్లో మనకి మళ్ళా పూమొగ్గలు రావడం అనేది గులాబీలో జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వర్షాలతో పాటు మనకి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద తుఫాన్లు రావడము ఇవన్నీ కూడా జరగడం వల్ల ముఖ్యంగా కుళ్ళు తెగులు అనేది చామంతిలో కానీ బంతిలో కానీ ఎక్కువగా శాఖీయ భాగంలో ఉన్నప్పుడు తర్వాత పూత దశలో కూడా గమనించడం జరుగుతుంది. ఈ యొక్క రిడోమిల్ ద్రావణాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మొక్కల పాదుల్లో పోయడం కానీ 10-15 రోజుల వ్యవస్థలో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ యొక్క కుళ్ళు తెగులు రాకుండా వాటికి మనము బ్లైటాక్స్ కానీ బ్యావిస్టిన్ కానీ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి, బ్లైటాక్స్ అయితే 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పాదుల్లో పోయడం కానీ మొక్కలపైన పిచికారీ చేయడం కానీ మనము ఇలాంటి చిన్న చిన్న రక్షణ చర్యలు తీసుకున్నట్లయితే నష్టాన్ని మనము నివారించుకోవచ్చు. వర్షాలతో పాటు పొలంలో గడ్డి కూడా ఎక్కువగా పడుతుంటుంది. తోటలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఇంట్లో లాగే వాటిని శుభ్రం చేసుకుంటూ వాటికి చెట్లకి మొక్కలకి సరైన గాలి, తేమ, నీరు, ఎరువులు అందేలాగా మనము ఒక ప్రణాళికబద్ధంగా మనము ఈ యొక్క యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే ఎటువంటి నష్టం వాటిల్లకుండా పూల సాగుని సులభంగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అదేవిధంగా మనము ఎప్పటికప్పుడు గట్లన్నీ కూడా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా తగ్గించవచ్చు. ప్రధాన పంటల్ని ఈ యొక్క పురుగులు, తెగుళ్ళ బారి నుంచి మనం ఎప్పటికప్పుడు కూడా కాపాడుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామానికి చెందిన రైతు రాఘవరెడ్డి సహజ విధానాల్లో వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకర పంటలు పండిస్తున్నాడు. గతంలో రసాయన సేద్య విధానాల్లో నష్టాలు వచ్చిన నేపథ్యంలో జిల్లాలోని ప్రకృతి సేద్య విభాగం అధికారుల సూచనలు, సలహాలతో సేంద్రియ దిశగా మళ్లారు. తనకున్న 90 సెంట్ల పొలంలో ఏ గ్రేడ్ మోడళ్లు, ఏటీఎం మోడళ్లలో పంటలను సాగు చేస్తున్నాడు. పంటల సాగుకు ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో భాగంగా నవధాన్యాలను పంట పొలంలో కలియదున్నడంతో నేల సారం పెరిగిందని వివరిస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరలతో పాటు బొప్పాయి పండిస్తున్నాడు. అలానే సరిహద్దు పంటలుగా జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను వేస్తున్నాడు. ఈ 90 సెంట్ల భూమిని నేను రసాయన వ్యవసాయం గతంలో చేసేవాడిని. ఈ రసాయన వ్యవసాయం చేసినప్పుడు నాకు ఖర్చు పెరుగుతుంది, క్రమేణా దిగుబడి తగ్గుతుంది, భూమి సౌడు భారతం
ఇలాంటి సూచనలన్నీ గమనిస్తూ ఉన్నాను. గమనించి నాకు ఎప్పుడైతే దిగుబడి తగ్గిందో ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్కి అటెండ్ అవ్వటం జరిగింది. నేను మొదటగా మాకు ఏం చెప్పారంటే, ఈ సిబ్బంది వారు మీరు PMDS అనే నవధాన్యాలు చెయ్యండి, భూమి మార్పు చెందుతుంది అన్నారు. అప్పుడు నేను 9 రకాల విత్తనాలతోటి PMDS భూమి అంతా చల్లటం జరిగింది. అట్లా 50 రోజులు ఉంచిన తర్వాత నేను కలయి దున్నటం జరిగింది. కలయి దున్నిన తర్వాత భూమి గుల్లబారటం, ఈ సౌడు అనేది కనపడలేదు నాకు. భూమికి వానపాములు వృద్ధి చెందటం జరిగింది. 15 రకాల పంటలు వేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకొని ఆకుకూరలు, గడ్డ జాతి, కూరగాయలు, తీగ జాతి ఇలాంటివి ఎంచుకున్నాను ముందు. ఈ 15 రకాలు పంటలు వేసినందువల్ల బయోడైవర్ట్ జరిగి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు అనేటువంటి బాగా వృద్ధి చెందటం జరిగి మొక్కకు కావాల్సిన పోషకాలు అందించడం జరుగుతుందని బాగా గమనించాను నేను. అది ఒక 20 సెంట్లు నేను ATM మోడల్ వేసుకోవటం జరిగింది. 30 రకాలు పంటలను ఎంచుకున్నాను. 30 రకాల పంటలు కూడా నాకు సమృద్ధిగా మంచి ఆదాయాన్ని ఇచ్చినాయి. తర్వాత నేను ఒక 20 సెంట్లు బొప్పాయి వేయటం జరిగింది. మిగిలినటువంటి 50 సెంట్లు A గ్రేడ్ మోడల్గా నేను ఈ కూరగాయ జాతి, ఆకుకూరలు ఒక 5 రకాల పంటలను ఎంచుకొని చేయటం జరిగింది. దీనివల్ల నాకు మంచి ఆదాయం వచ్చింది. ఖర్చు అనేటువంటిది పూర్తిగా నివారణ జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఫెర్టిలైజర్స్ ఉపయోగం కాబట్టి మనకి ఆవు మూత్రం, ఆవు పేడతోటి 15 రోజులకు ఒకసారి జీవామృతం చేసుకునేవాడిని. 15 రోజులకి జీవామృతం చేసుకున్నందువల్ల ఈ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఉత్ప్రేరకాలు చెంది ఈ మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతున్నాయి. రసం పీల్చే పురుగు కానీ ఇలాంటి వాటికి నేను జిగురు అట్టలు, తల్లి పురుగును కంట్రోల్ చేసుకునే దానికి లింగాకాశ బుట్టలు ఉపయోగించుకుంటున్నాను. నేను బార్డర్ క్రాప్గా మొక్కజొన్న, సజ్జ, జొన్న పెట్టుకుంటా. ఎందుకంటే ఇది పెట్టుకున్నందువల్ల పక్క రైతు నుంచి వచ్చేటువంటి కెమికల్ కానీ, అక్కడి నుంచి వచ్చేటువంటి పురుగును కానీ, అక్కడి నుంచి వచ్చే వేడి గాలిని కానీ ఇలాంటివన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునేదానికి నేను ఈ బార్డర్ క్రాప్ని ఎంచుకోవటం జరిగింది. నాకు గతంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాడిని. ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగి నేను ఈరోజు కుటుంబం మంచిగా నడుస్తుంది. నా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, మేము ఆరోగ్యంగా ఉన్నాం ఈ యొక్క ఉత్పత్తులు తినటం వల్ల. అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి పక్క తోటి కుటుంబాలకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వటం, వారు తీసుకొని ఈ తినటం వల్ల వారు కూడా ఈ బాగుండాయి, మాకు ఇంకా కావాలని అనటం, వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తామని చెప్పి ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని పిలిపించండి, మేము మాట్లాడి చేసుకుంటాం అనేటువంటిది నాకు చెప్పడం జరుగుతుంది. రసాయన వ్యవసాయం చేసినప్పుడు ఈ 90 సెంట్లకి కనీసం 30,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఫెర్టిలైజర్స్కి లేకపోతే కెమికల్ లిక్విడ్లకు కానీ వీటికి ఖర్చు అనేటువంటిది 30,000 అయితే నాకు వచ్చే ఆదాయం 40,000 కనపడేది. ఈ 40,000 అంటే 10,000 రూపాయలు ఆదాయం ఉండేది. అది క్రమేణా సంవత్సరం గడిచే కొంది ఆ 10,000 కూడా దిగబడి పూర్తి స్థాయిలో ఈ పెట్టిన ఖర్చు కూడా కనపడతల్ల నాకు. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసినందువల్ల 5,000 రూపాయలతో నాకు ఈ కషాయాలు తయారవుతున్నాయి, జీవామృతం తయారవుతుంది, అట్లాగే గ్రోత్ ప్రమోటర్స్ తయారవుతున్నాయి. ఇవి నేను నా భూమికి ఉపయోగించుకున్నందువల్ల తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి తీయగలుగుతున్నాను. నాకు నెల వచ్చేలేకే 25,000 రూపాయలు తగ్గకుండా నాకు ఈ ఆదాయం అనేటువంటిది వస్తుంది. మొట్టమొదట్లో ప్రకృతి వ్యవసాయంలో అంతా ఏకపంట విధానం ఉండేది. మేము రానిచ్చి కూడా ఇక్కడ అవగాహన పూర్తిగా కల్పించి మేము ఈ గ్రేడ్ మోడల్స్, A గ్రేడ్ మోడల్స్, ATM మోడల్స్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రాఘవరెడ్డి లాంటి వాళ్ళు ఈ కొత్తపట్నం మండలంలో 25 మంది A గ్రేడ్ ATM మోడల్ వేశారు. వీళ్ళు దిగుబడులు కూడా ఎక్కువ స్థాయిలో సంవత్సరానికి 3 లక్షలు, 2.5 లక్షల ఆదాయాలు తీసేటట్టుగా మేము ప్రయత్నం చేశాము. ఇందులో భాగంగా చాలా మంది కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సహజ విధానాల్లో పండించే ఆకుకూరలు, కూరగాయలు నాణ్యంగా ఉండడంతో పొలం వద్దనే నేరుగా విక్రయిస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ విధానంలో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నికరాదాయం పెరిగిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.